ఇవాళ 11వ రోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. మరి కాసేపట్ల మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఫ్లోర్ లీడర్ల సమావేశం జరగనుంది. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. లష్కర్ బోనాల్లో కీలకమైన రంగం గట్టడం జరిగింది. ప్రతి ఏటా బోనాల మరుసటి రోజున భవిష్యవాణి వినిపించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా భవిష్యవాణికి స్వర్ణలత వినిపించింది. ప్రజల్లో అహంకారం పెరిగిందని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్టు అమ్మ పలికింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో గోష్పాద క్షేత్రం చుట్టూ నీరు చేరాయి. వరద నీరు చేరటంతో అక్కడున్న శివాలయం, అయ్యప్ప ఆలయాల్లో పూజలు నిలిపివేశారు. ధవళేశ్వరం దగ్గర వరద ఉధృతి తగ్గింది. నీటి మట్టం తగ్గడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. సముద్రంలోకి 12.48 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం 38.5 అడుగుల నీటి మట్టం కంటిన్యూ అవుతోంది. దిగువకు 9,50,230 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 5న సీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగబోతోంది. తదుపరి కార్యాచరణపై కీలక చర్చలు చేయబోతోంది. విద్యార్థుల కేసులపై పోరుకు సీజేపీ రెడీ అవుతోంది. క్షేత్రస్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లాలని భావిస్తోంది. కర్ణాటకలో విషాద ఘటన జరిగింది. చిప్స్ ప్యాకెట్ లో ఉన్న ప్లాస్టిక్ బాల్ గొంతులో ఇరుక్కొని 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ప్లాస్టిక్ బాల్ ని తినుబండారంగా భావించి మింగేయడంతో ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కన్నీళ్లు పెట్టించే ఘటన జరిగింది. బోరిలార్గూడకు చెందిన ఓ యువకుడు తీవ్ర జ్వరంతో ఉన్న తన తల్లిని ఆసుపత్రిలో చేర్చడానికి ప్రాణాలను పణంగా పెట్టాడు. సరైన వంతెన సౌకర్యం కూడా లేని చోట తన తల్లిని భుజాన వేసుకుని వాగును దాటాడు. హైదరాబాద్ లో మరోసారి హైడ్రో ఆపరేషన్ చేపట్టింది. కుత్బుల్లాపూర్ సమీపంలోని సూరారంలో అక్రమ షెడ్స్ కూల్చివేసింది. సర్వే నంబర్ 49ని ఆక్రమించి స్థానికులు షెడ్స్ వేసుకున్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో హైడ్రా బుల్డోజర్లతో వాటిని కూల్చివేసింది. కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలకు 8 మంది మృతి చెందారు, 13 మంది గాయాలయ్యాయి. మరో 8 మంది గల్లంతయ్యారు. వరదలు, కొండ చర్యల కారణంగా జనజీవనం స్తంభించింది. 5 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.